అంతే అండి. ఎంత డైరెక్షన్ ఓకే. ఓకే, ఇద్దరు కాంబినేషన్ మల్టీ స్టార్ చేశారు. మల్టీ స్టార్ 3 కదా మేడం, ముగ్గురు కదా. పర్లేదండి, యావరేజ్ ఉందంట. మరి చూసి అంత ఏం లేదు, వెయిట్ చేయొచ్చు టీవీలో వచ్చేదాకా. ఎవరు నాకు తెలియదు. సూపర్. ఓ సూపర్. యావరేజ్. పాటలు బాగాలేవు, కామెడీ లేదు. చెప్పుకోవడం కంటే ఇండస్ట్రీకి ఎవరో కొత్తగా వచ్చారు, సినిమా తీశారని చెప్పుకోవచ్చు. నీకు రేటింగ్ అయితే 5కి 1 ఇస్తాం. బాగాలేదన్నా, టార్చర్. తనిష్ యాక్టింగ్ బాగుంది. పర్లేదు. వాజ్ ఎ రియల్లీ నైస్ మూవీ. యావరేజ్ మూవీ, అంత సూపర్ ఏం కాదు. మార్క్ ఉంది కానీ అంత లేదు, ఖడ్గం అంత లేదు, నార్మల్ 2.5 దాకా అంతే. థ్యాంక్ యూ. నార్మల్. పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. హీరోయిన్స్ వల్లే చూడాలి సినిమాని. హీరోయిన్స్ కోసం చూడొచ్చు, అసలు అవుట్, అసలు డిజాస్టర్. అవుట్ అండ్ ఏం లేదు, హీరోయిన్స్ కోసం చూడొచ్చండి. ఓల్డ్ ఫార్ములా న్యూ వైన్, న్యూ బాటిల్లో పెట్టినట్టుంది వైన్, అసలు అవుట్ అండి కంప్లీట్. 5కి 1.5. సినిమా బాగాలేదు బాస్, డిజాస్టర్. ఫీల్ క్యారీ అవ్వాల మూవీలో. సినిమా బాగుంది భయ్య. యాక్చువల్గా సాయంత్రం తేజ్ వచ్చింది 10 నిమిషాలే, సినిమాలో మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాడు. మెయిన్లీ ప్రకాష్ రాజ్ గారు తండ్రి క్యారెక్టర్ చేసి ఆయన పోలీస్ ఆఫీసర్ అని మళ్ళీ నిరూపించుకున్నాడు. కానీ సినిమా బాగుంది. మొత్తం అందరూ పోలీసులే. సందీప్ కిషన్ లాస్ట్లో యాక్చువల్గా పోలీస్ అవ్వకుండా అలా కొడుకు చేస్తే దాన్ని లాస్ట్లో మళ్ళీ పోలీస్ చేస్తారు. సినిమా మొత్తం బాగుంది, బాగా కనిపిస్తుంది. ఆయన సాంగులు టేకింగ్ కానీ బాగుంది, హీరోయిన్ చూపించడం కానీ స్పెషలైజేషన్ బాగుంది, లొకేషన్ కూడా బాగుంది. మైనస్ ఏంటంటే సినిమాలో కామెడీ లేదు, తక్కువ కామెడీ. సందీప్ కిషన్ గారు బాగుంది, సింపుల్గా ఉంది. బాగుంది, మూవీ బాగుంది. పర్లేదు, బాగానే. మ్యూజిక్ అంతా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు మాత్రం సూపర్గా చూపించాడు. కృష్ణవంశీ మార్క్ మాత్రం దీంట్లో కనిపించింది క్లియర్గా. ఒకటి హైలైట్ ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ హైలైట్ పెట్టినాడు. మొత్తం సినిమా అంతా పోలీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, అలెగ్జాండర్ అనే దాని చుట్టూ. మల్టీస్టార్ మూవీ కదా, మన సినిమా మల్టీస్టార్ బాగా ఎక్కువ వస్తున్నాయి. మల్టీస్టార్ మూవీ కాబట్టి కొంచెం బెటర్గానే ఉంది. ఇద్దరు హీరోలు కాబట్టి ఇద్దరు మంచిగానే చేసినారు. కాబట్టి ఇంకా మల్టీస్టార్ మూవీస్ రావాలని కోరుకుంటున్నాను.